Karandikar garu, Secretary, Department of Science and Technology, Government of India, వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. Well, ladies and gentlemen, students, are we all ready for the arrival of our Honorable Chief Minister? దయచేసి ఇక్కడ రైట్ సైడ్కి ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలండి. అందరు క్లియర్ చేయాలి, అక్కడ ఎవ్వరూ నిలబడకూడదు దయచేసి. Please vacate. Students, you're not supposed to stand here. I request you to kindly vacate or take your seats behind. Please cooperate. నాడు ఐటీ ద్వారా దేశానికి రాష్ట్రానికి సుభిక్షతను చూపించి సిలికాన్ వ్యాలీ టు క్వాంటమ్ వ్యాలీ, నేడు క్వాంటమ్ వ్యాలీ ద్వారా భారతదేశాన్ని ప్రపంచ సాంకేతిక కేంద్రంగా నిలబెట్టాలి అనే మహాసంకల్పం ఆయనది. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఒక అరుదైన నాయకత్వం, గొప్ప నాయకులు అనేవారు ఒక దూరదృష్టితో ఉంటారు, ఒక విజన్తో ఉంటారు, ఒక బాధ్యతతో ఉంటారు. సిఇఓగా చరిత్రలో నిలుస్తారు, దేశానికి ఆదర్శంగా మారుస్తారు, ప్రపంచానికే సరికొత్త వ్యవస్థలను పరిచయం చేస్తారు. ఒక నూతనంగా రూపుదిద్దుతున్నటువంటి అమరావతి రాజధానిని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా క్వాంటమ్ టెక్నాలజీకి గ్లోబల్ క్యాపిటల్గా తీర్చిదిద్ది తెలుగు ప్రజల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలి అనే ఒక నిర్ణయంతో, ఒక సంకల్పానికి శ్రీకారం చుడుతున్నారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు. We also have the representatives from TCS, Dr. Harry Quinn, also Dr. Amit Singhi from IBM, and Mr. M.V. Satish, Director and Advisor to CMD L&T, and Dr. Satish from SRM University, and Professor Kamakoti, Padma Shri Professor Kamakoti, Director IIT Madras. It's an honor to have you amongst us, sir. Thank you so much for joining us. అలాగే ప్రొఫెసర్ కె సత్యనారాయణ గారు, డైరెక్టర్ ఐఐటి తిరుపతి, వారు కూడా విచ్చేశారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్.